అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం దయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి. ఈరోజు నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే జలాన్ని కూడా స్వీకరించకుండా ఉన్న ఏకాదశి. అటువంటి శ్రేష్టమైన రోజు. ఈరోజు విష్ణు ఆరాధన ఎంత చేస్తారో అంత శుభం. పూర్వంలో భీమసేనుడు ఈ ఏకాదశిని ఆచరించడం వలన 24 ఏకాదశుల పుణ్యఫలం ఒక్క రోజులో అతనికి ప్రాప్తించింది అని పురాణాల్లో ఉంది. అయితే ముందుగా ఈరోజు మంత్రబలంలో ఓం విష్ణవే నమః అనే నామాన్ని జపించి ఏకాదశి రోజు ఆ నారాయణ అనుగ్రహం పొంది తదుపరి ఈరోజు విశేషత గురించి తెలుసుకుందాం. ఓం విష్ణవే నమః. 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 ఈరోజు మీకందరికీ కూడా ఆ మహావిష్ణు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నిర్జల ఏకాదశి. ఈరోజు విష్ణు నామస్మరణ చేస్తే ఎంతో అదృష్టం, ఎంతో పాపం దహిస్తుంది. ఎప్పుడైతే పాపం దహిస్తూ ఉంటుందో పుణ్యం అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పుణ్యం డెవలప్మెంట్ అవుతూ ఉంటుందో మనం అనుకోనివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతే. ఎప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకేం పోయే కాలం రాలేదా, ఎన్ని పాపాలు చేసినా ఇంకేంటి అని. దానికే పాపి చిరాయుహు అనేసారు మనవాళ్ళు. పాపిష్టులకి ఆయుష్ పెరుగుతూ ఉండంట, మంచి వాళ్ళు స్వర్గస్థులు అయిపోతూ ఉంటారంట. అలా ఇంకా కొందరైతే వాళ్ళే పోల్చుకుంటూ ఉంటారు. ఎలా అంటే వీడు ఎంత పాపాలు చేసినా, ఎంత కర్మ చేసినా, ఏం చేసినా చావే వస్తలేదు, మన ఇంట్లో ఇలా జరుగుతూ ఉంది అని వాళ్ళే పోల్చుకునేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా కొందరికైతే మనం ఎన్ని కష్టాలు పడినా, ఏం చేసినా మనం అభివృద్ధి లేదు, వాడు పాపాలు చేసుకొని బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఎందుకు అంటే వెనుక జన్మ పుణ్యఫలం ఇక్కడ వచ్చినాడు కాబట్టి ఆ పుణ్యం ఉండే వరకు అతను ఏం చేసినా ఆ పుణ్యం కాపాడుతూ ఉంటుంది. పుణ్యం ఎండ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఒరిజినల్ మసుళ్ళ పండగ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకేం ఉండదు. అందుకే మనకి దీంట్లో విశేషంగా ఒక ఇది ఉంది, ఒక పుస్తకం, ఒక వ్రతం ఉంటుంది మనకి విశేషంగా. దాంట్లో చాలా భావించండి, గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షం పుస్తకంలో చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా మీరు వింటే, దానికి అర్థం తెలుసుకుంటే అప్పుడు మీకు ఒరిజినాలిటీ అర్థమవుతుంది. పాప పుణ్య కర్మాలు ఎలా వస్తాయి మన దగ్గరికి, ఎటువైపు పోతే ఏమవుతుంది అనేది. దాని నుంచి అందుకే రామాయణ మహాభారతాలే కాకుండా కొన్ని వ్రతాలు, యజ్ఞ యాగాదుల గురించి, కొంచెం వేదం గురించి, కొన్ని శాస్త్రాల గురించి, కొన్ని నీతి సూత్రాల గురించి, అంతేకాదు పూర్వంలో ఉన్న సంస్కృత శ్లోకాలు కాస్త వినాలి, అవి నేర్చుకోవాలి. అర్థమైందా? అవి తెలుసుకుంటేనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా పరిష్కారం ఇవ్వగలం. అవన్నీ తెలియకుండా ఏదో ఒకదాన్ని తెలుసుకొని దాన్నే మనం ప్రచోదిస్తూ ఉంటే వాళ్ళకి అవ్వదు. డాక్టర్స్లో కూడా ఆంకాలజీ డాక్టర్ ఉన్నారు,
న్యూరో డాక్టర్ ఉన్నారు, యూరో డాక్టర్ ఉన్నారు, కార్డియాలజీ డాక్టర్ ఉన్నారు, గైనిక్ డాక్టర్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూడండి, డెంటిస్ట్ ఉన్నారు, ఆప్థాలజీ ఉన్నారు. అవును కదా, ఒక్కో దానికి ఒక స్పెషలైజేషన్. అలాగే ఎన్ని విద్యలున్నా ఒక్కొక్క విద్యకి తనదే అయిన శక్తి, తనదే అయిన ఒక స్థానం అనేది ఉంటాయి. అలా ఒక మంచి స్థానంలో ఉన్న వాళ్ళు అన్నిటి గురించి కొంచెం అవగాహన తెలుసుకుంటేనే ఇతరులకి మనం ఏదైనా చెయ్యగలము, ఏదైనా మనం సపోర్ట్ చేయగలము అనేది నా అభిప్రాయం. అయితే ఈరోజు నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి రోజు చాలా మంది కటుక ఏకాదశిని ఆచరించకూడదు అని కొందరు, ఇంకా కొందరు పర్లేదు అని. ఆ ఏకాదశి వ్రత పుస్తకంలో ఏముందంటే అది కలియుగంలో రాసినవే పూర్వీకులు. వాటన్నిటికీ ధర్మసింధు ఆధారం చాలా గ్రంథాలు చాలా ఉన్నాయి ఏకాదశిలు. ఇటువంటి ఏకాదశి రోజు ఎవరు ఈ మాట చెప్తారంటే, ఎవరైతే ఏకాదశి ఆచరించడానికి అవ్వదో వాళ్ళు ఏం చేస్తారు, నో 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 కటిక ఏకాదశి ఆచరించకూడదు, బాగా తినాలి, అంతే ఆరాంగా ఉండాలి, ఎక్కువ తినకూడదు అని. ఇంకా కొందరైతే మీరు ఉదయం సాయంత్రం తినకపోయినా రాత్రి సూర్యుడు అస్తమించినాక తినేయండి, పొద్దున్నే అంత అల్ప ఆహారం తినండి అని ఒకరు బోధిస్తున్నారు. మరొకరైతే అన్నం ఆహారం తినకూడదు, అన్నం తినకూడదు అంతే, మీరు చపాతీ తినండి పొద్దున్నే, మధ్యాహ్నం 2 దోశలు తినండి, సాయంకాలం 2 ఇడ్లీలు తినండి, పొద్దున్నే 2 అరటిపళ్ళు, మధ్యాహ్నం 2 ఆపిల్ పళ్ళు, రాత్రి అంత పప్పాయ తినేస్తే ఇంకేముంది, క్యాలరీస్ 2500 క్యాలరీస్ అదే వచ్చింది. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం వైజ్ఞానికంగా ఎందుకు ఉండాలి అంటే ఫ్యాటీ లివర్ కాకుండా అని అర్థం చేసుకోండి దయచేసి. మనం తిని 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 లోపలికి వేసుకుని లివర్లో ఫ్యాట్ లాగా జిడ్డు పదార్థం అదుక్కుపోయి ఉంటుంది. ఆ అదుక్కుపోయిండే పదార్థం ఏమవుతుందంటే 10 అవర్లు ఎవరైతే ఉపవాసం ఏమి తినకుండా ఉంటారో లివర్ తనకు తను తినుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు లోపల ఉన్న ఆ ఫ్యాట్ అనేది కరిగిపోతూ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బజ్జులు పట్టలు రావు. అందుకోసం ఉండాలి. పూర్వంలో తిథి బ్రాహ్మణ భోజన ప్రియ అనేవారు. తిథి తర్పణాలు ఇటువంటి వాటికి బ్రాహ్మణులు ఎవరైనా బ్రాహ్మణార్థాన్ని పిలిస్తే చక్కగా వెళ్ళి పట్టనిండి తినేసి వచ్చేవారు. అందుకోసం ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి కావాలి అరిగించుకోవాలి, రోజు తింటూ ఉంటే వాళ్ళ ఆరోగ్యాల ఏకాదశి వచ్చింది. తదుపరి అందరూ కూడా ఏకాదశిలో ప్రారంభించారు. ఏంటి, ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఏకాదశిని ఆచరించాలి. నెలకి 2 ఏకాదశులు వస్తాయి, ప్రతి ఒక్కరు ఆచరించాలి. ఇది 2 ఏకాదశి రోజు మనం ఆచరించడం వలన ఆ రోజు మనం ఎటువంటి ఆహారం సేవించకపోతే లోపల లివరు తనకు తాను ఆహారం లాగా తనకు తాను తినుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు లోపల ఫ్యాట్ కరుగుతూ వస్తుంది, అప్పుడు బొజ్జు రాదు. అర్థం చేసుకోండి. దానికోసం ఏకాదశి ఆరోగ్యం కోసమే ఇవన్నీ. లేదు అంటే ఏమవుతుంది, ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిందా అదే బీజం అన్ని రోగాలకి అక్కడి నుంచినే స్టార్ట్. దాని నుంచి అది రాకుండా ఉండాలి. వైజ్ఞానికంగా పూర్వంలోనే మనకి ఆ ఏకాదశిలో మనకి ఇచ్చారు. దాన్ని పాటిస్తే నిజంగా వెయిట్ గెయిన్ అవ్వరు, రెండోది ఆరోగ్యం బాగుంటుంది అని నా అభిప్రాయం. అయితే నిర్జల ఏకాదశి ఎవరు ఆచరించకూడదు అంటే అనారోగ్యంతో ఉన్నవారు, వాళ్ళు నీళ్ళు తాకపోతే కష్టమైపోతుంది కదా, బాల్యలు అంటే చిన్న పిల్లవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఇటువంటి వారు కొందరు అనారోగ్య సమస్యలో ఉన్నవారు నిర్జల అంటే జలం కూడా స్వీకరించకుండా ఉన్న ఏకాదశిని ఆచరించకూడదు అని. అయితే మిగతా వారు నీరుని స్వీకరించండి, చక్కగా నీళ్లు తాక్కొని మంచిగా ఈ రోజంతా ఏకాదశిని ఆచరించండి. ఆరోగ్యానికి మంచిది. 24 ఏకాదశులు ఆచరించిన పుణ్యఫలం వస్తుంది. ఇది నిర్జల ఏకాదశి విశేషం. ఇక ఈరోజు మంచి మాట, జీవితంలో మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఆఖరికి మంచి ఆహారం కోసమే ఆ కోట్లు పెట్టాల్సి వస్తుంది. మంచి ఆహారం అంటే ఏంటి, మంచి ఆరోగ్యం కోసం. మీరు ఎంతనా సంపాదించండి, ఆరోగ్యం పోయిందో మీరు సంపాదించిందంతా అక్కడ పెట్టిన ఆరోగ్యం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు మేడలో ఉంటారో లేదో భూమిపై ఉంటారో అది ముఖ్యం కాదు, ఎంత పీస్ఫుల్ గా ఉన్నారో ప్రశాంతంగా ఉన్నారు అనేది ముఖ్యం. ఇంత చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, చిన్న గుడిసింట్లో ఉన్న వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించి బంగ్లాలు, బృహదాకారమైన భవనాలు నిర్మాణం చేసుకొని దాంట్లో వాళ్ళ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోకపోతే నిద్ర వస్తలేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయంటే మనిషి ఎవరు ప్రపంచంలో శ్రీమంతుడు గొప్పవాడు అంటే తృప్తిగా ఎవరైతే జీవిస్తున్నాడో వాడే ప్రపంచంలో శ్రీమంతుడు. తృప్తిగా ఎవరు బతుకుతున్నారు తెలుసా? మన రైతు బాంధవులు పొద్దునే లేసి పొలానికి వెళ్ళి ఆ పొలాన్ని చూసుకొని ఆ భూమాతని పోషిస్తూ ఆ భూమాత నుంచి వచ్చే దవస ధాన్యాలని మనకి ఆహారంగా పెట్టి
రాత్రి వాళ్ళంత భోజనం తిని పడుకునే లోపల నిద్ర వస్తుంది, పొద్దున్న లేసి వెళ్తున్నారు. కానీ సిటీల్లో బతుక్కొని ఇంతంతా చేసుకొని ఏదేదో చేసుకొని ఒకరి తలపైన బండను వేసి ఒకరికి మోసం చేసి ఇంకో ద్రోహం చేసి అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులకు ద్రోహం చేసుకొని ఆస్తులు గొడవలు పెట్టుకొని ఏ సంతోషంగా జీవిస్తున్నారో ఆలోచించండి. మీకు అందరికీ ఈరోజు మంచి మాట తెలియచేసేది ఒకటే, ఇక్కడ పేదవాడెవరు గొప్పవాడెవరు అనేది ముఖ్యం కాదు. ఎవరు తృప్తిగా ఉండవాడో వాడే గొప్ప శ్రీమంతుడు, ఎవరు ఆరోగ్యంగా ఉన్నాడే వాడే ధనికుడు. ఆరోగ్యం పోయిందా మొత్తం పోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకో, మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు 100 కష్టాలు చుట్టుపక్కల కనబడుతూనే ఉంటాయి. అమ్మ అదొక కష్టము, ఇదొక కష్టము, ఇదొక కష్టము, ఇంకొక కష్టం వచ్చింది అనుకుంటాం ఆరోగ్యంగా ఉండేటప్పుడు. అనారోగ్యం ప్రాప్తించింది అనుకో, ఆరోగ్యం వెళ్ళిపోయింది, అనారోగ్యం మీకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు మొత్తం మీకు వేరే కష్టాలు లేదు. మీకు పెద్ద కష్టం ఏం తెలుసా? అయ్యో నేను బాగుపడితే చాలు అంటే. ఆరోగ్యంగా ఉంటే 1000 కష్టాలు కనబడుతూ ఉంటాయి కళ్ళకి. ఆరోగ్యం పోయిందా, అనారోగ్యంతో ఉన్నావా, వేరే ఏ కష్టమో కనబడదో, నువ్వు బాగుపడితే చాలప్ప అనేది ఇదే పెద్ద కష్టంగా కనబడుతుంది. దాని నుంచి ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఆరోగ్యంగా ఉండండి. ఆ వ్యసనాలు ఫస్ట్ అవి పక్కకు పెట్టండి. అబద్ధాలు చెప్పి ఇంట్లో మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు కదా, అది మాట్లాడేసింది. గొడవలు జరిగినాయి, సత్యాన్ని మాట్లాడడం అలవాటు చేసుకోండి. రెండోది, ముసుగులో బతకడం మానేసి విజృంభణంగా ప్రశాంతంగా మీకు ఏది కంఫర్టబుల్ జోన్ అనిపిస్తుందో దాంట్లో బతకండి. తెర వెనుక ఒకటి, తెర ముందు ఒకటి, అలా బతికితే జీవితంలో ప్రశాంతత ఉండదు. భయంతో ఎప్పుడూ బతకాల్సినదే. ఆ భయమే అర్థం ఆయుష్ని చంపేస్తుంది. దానికే సత్యం మనం పాటిస్తూ ఉంటే, సత్య మార్గాన్ని ఎన్నుకుంటే, ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తెర ముందున్నా ఒకటే, తెర వెనుకున్నా ఒకటే. అలా బతికేస్తే మనం ఎంతో ప్రశాంతంగా, హ్యాపీగా, సుఖంగా భార్య పిల్లలతో, కుటుంబ సభ్యులతో, అన్నా తమ్ముళ్ళతో, అక్కా చెల్లు అంతా కలిసి కుటుంబంలో సంతోషంగా బతకచ్చు. ఇంట్లో ఒకటి చెప్తారు, ఈదిలో ఒక పని చేస్తారు. ఇంటి బయట ఒకటి చేస్తారు, ఇంట్లో ఒకటి చెప్తారు. అట్లా ఇంట్లో చెప్పేది బెంగళూరుకి వెళ్తాను అని, వెళ్ళేది చెన్నై కోసం, లేదో హైదరాబాద్కి వెళ్తాను అని చెప్పి గోవాకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా భార్య పిల్లలకు మోసం చేసినట్టే కదా పురుషులు. అదే విధానంగా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని చెప్పి అమ్మోళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే అది భర్తకి ఏదో ఒక రోజు తెలిస్తే ఆయన నేను నిలదీస్తారు, అదే మోసం చేసినట్టే. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను, ఏది చేసినా ధర్మం ఉంది అన్నప్పుడు ధైర్యంగా చేయండి. అధర్మం నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అప్పుడు మీకు తృప్తి అనేది ప్రాప్తిస్తుంది అనేది నా అభిప్రాయం. ఇది ఈరోజు మంచి మాట. ఎక్కడ ఉన్నా తృప్తిగా బతకండి, ఇతరుల గురించి పట్టించుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉండడమే మొదటిది అనేది గుర్తుపెట్టుకోండి అనేది ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయంలో ఏకాదశి రోజు విశేషంగా తులసి ఆరాధన, తులసి పూజ ఉంటుంది. ఈరోజు ఏ స్త్రీ అయినా సరే ఒక చెంబులో కాస్త చిటికెడు పసుపు వేసి, ఆ పసుపు నీళ్ళని తులసీదేవి నామమంత్రాన్ని చేసి ఆ తులసి చెట్టుకి పూజించి, తులసి చెట్టుకి 9 ప్రదక్షిణలు వేసి, తదుపరి మహావిష్ణు ముందు నై దీపం వెలిగించి విష్ణుని ఆరాధన చేయడం వల్ల సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది, ఇంట్లో దారిద్ర్యం దూరం అవుతుంది అని మన శాస్త్రంలో సంప్రదాయంలో ఉంది. రెండోది, మనకి తులసి చెట్టుని ఇంటి ఎదురుగా ఈశాన్యంలో ఎగ్జాక్ట్లీ 40 డిగ్రీలో పెట్టకూడదు. ఎందుకంటే తులసి విష్ణు కన్నా భారం అని తెలిసింది. అలాంటి సమయంలో ఈశాన్యంలో ఎలా పెడతారు, పెడితే ఈశాన్యం నుంచి 5 అడుగులకి తూర్పు, లేదా ఈశాన్యం నుంచి ఉత్తరం వైపు 5 అడుగులు వదిలేసి పెట్టుకొని పూజించాలి. వాయుమూలలో పెట్టడం కూడా మంచిదే. వాయు దిశలో ఈ తులసి వృక్షాన్ని పెట్టడం వల్ల మనం వాయుమూల ఏం చేస్తాం, విండోస్ ఎక్కువ పెడతాం నార్త్ లో, ఎందుకంటే ఆ గాలి లోపలికి రావాలి, దాని నుంచి లోపలికి వస్తాయి. మామిడి చెట్టు మా వాయుమూలలో పెడతారు, ఎందుకంటే ఆ సువాసన ఇంటికి వస్తూ ఉంటే ఆమ్లజనకం శుద్ధి అవుతుంది. ఇవన్నీ కూడా వైజ్ఞానిక రచించినవే మన పూర్వీకులు. కానీ చెప్పేవాళ్ళు విజ్ఞానము మరియు ఈ సనాతన ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలని తెలియచేస్తే అందరికీ అర్థమవుతుంది, అందరూ ఫాలో చేస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే, మీరు కటిక ఉపవాసం చేసే అవసరం లేదు, మీకు ఇష్టం వచ్చింది తినండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఏకాదశిలో అవన్నీ పూర్వంలో అంటే ఇంక ఏం చేస్తాం, అవన్నీ పూర్వంలో ఉన్నాయి, ఇప్పుడు లేదు అంటే ఇప్పుడే రోగాలు ఉండేది, పూర్వంలో రోగాలు లేదు, ఎందుకంటే వాళ్ళు అన్ని ఆచరించారు కాబట్టి. ఈ కాలంలో అన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఇటువంటివి వెనుక ముందు ఆచార విచారాలు తెలియకుండా ఏదో 4 మాటలు నేర్చుకొని దాని గురించి మాట్లాడేస్తూ ఉంటే అందరూ అలాగే తయారవుతున్నారు. మీరు అలా తయారయ్యారని ఇతరులు చెడపకండి. దయచేసి వాళ్ళ ఆచరణ ఏదుండో అవి పాటిస్తున్నారు. ఆ ఆచరణలో ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని సరిదిద్దండి, అంతేగాని ఆచారాలు ఆచరించకండి అంటే మీరు ధర్మద్రోహులు అని నా అర్థం. అందువలన ఆచారాన్ని గౌరవించండి, సంప్రదాయాల్ని గౌరవించండి.
దయచేసి ఒకటే, ఈ నిర్జల ఏకాదశిని అందరూ ఆచరించవచ్చు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆచరించకూడదు, కానీ నీరు సేవించినా పర్లేదు. ఈరోజు ఉపవాసాన్ని ఆచరించండి, ఖచ్చితంగా మీకు మంచిదవుతుంది. ఉపవాసం ఎవరు అంటే వీధిలో ఉపవాసం ఎవరు ఆచరించాలంటే ఇంట్లో ఉన్నవారు, దేవతా ధ్యానం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని అంటే శారీరక ఎక్కువ కష్టపడకుండా ఉండేవారు దేవతా నామస్మరణ చేసి చేయాలి. అదే బయట కష్టపడే వాళ్ళు ఆహారం కావాలి, లేదంటే గిడినెస్ వచ్చి పడిపోతుంది. వాళ్ళు తినింది జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆచరిస్తే మంచిది. పర్టికులర్గా స్త్రీలు అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తే భర్తకి అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు చాలా శుభం. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి, 2నే ఆచరించండి. అలా సోమవారము ఆ శివుడికి ఉపవాసమని, మంగళవారం దుర్గాకు ఉపవాసమని, గురువారం ఇక దత్తాత్రేయునికి ఉపవాసమని, ఇక శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసమని, తర్వాత ఏకాదశి వచ్చింది ఉపవాసం అంటే త్వరగా ఉపవాసాలతోనే భగవంతుని నామస్మరణ చేయడానికి పర్మనెంట్ గా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారు. మనకు ఉపవాసాలు ఉండేది 2 ఏకాదశి రోజు మాత్రం. ఆ 2 ఆచరిస్తే చాలు. నెలకి 2 ఉపవాసాలు, 2 రోజుల ఉపవాసాలు. అవి చెయ్యకుండా మీరు వారానికి ఒక ఉపవాసం చేస్తే అప్పుడు ఏకాదశిని దయచేసి ఆచరించకండి. ఇక ఈరోజు సూర్యోదయం హస్త నక్షత్రం, ఇప్పుడు చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు నిత్య నక్షత్రం చిత్తా నక్షత్రంగా స్వీకరించండి. అశ్విని మక మూలా నక్షత్రం వారికి ప్రత్యక్తార ఈరోజు మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార, మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. కృతిక ఉత్తరాషాఢ వారికి విపత్తార, అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, అత్యంత శుభకరమైన రోజు, దీన్ని ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్టం నక్షత్రం వారికి జన్మతార, కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార, ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి నైదన తార, ఇది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం అత్యంత మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార, ఈరోజు కాస్త కష్టపడితే సాయంత్రం లోపు అన్ని శుభం జరుగుతాయి. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఈ వాస్తు పరిష్కారంలో విశేషంగా శిల్పకళా శాస్త్ర యంత్రోద్ధార, గుర్తుపెట్టుకోండి, శిల్పకళా శాస్త్ర యంత్రోద్ధార అని, యంత్రోద్ధార అని, ఇది ఒక పెద్ద ప్రాచీనమైన గ్రంథం, సంస్కృత గ్రంథం. దీంట్లో విశేషంగా వాస్తు, మనము ఎంత ఇల్లు కట్టినా కూడా ఎక్కడో ఒక చోటు తెలియని లోపం ఉంటుంది. దానికే యంత్రోద్ధార, యంత్రాన్ని రచించడము. ఎటువంటి దిక్కులో ఎటువంటి యంత్రాన్ని రచిస్తే ఏ దిశ నుంచి మనకి ఎటువంటిది కావాలి అనే దాన్ని దాంట్లో చాలా విజృంభణగా చేశారు. బూనాలో పూర్వంలో శత్రులు ఒకవైపు దేశంలో ఉంటారు, మిత్రులు ఒకవైపు దేశంలో ఉంటారు, దవస ధాన్యాలు ఒకవైపు పండిస్తూ ఉంటారు. ఎటువైపు నుంచి ఏది ఆకర్షించాలో అటువంటి యంత్రాన్ని స్థాపన చేసేవారంట ఆ ఒక కోటలో. తర్వాత అది బూనాలకు వచ్చింది, తర్వాత నేలలో పెట్టేవారు. అయితే మన ఇంటికి ఎప్పుడు కూడా నైరుతి అనేది చాలా విశేషం, ఉత్తరం అనేది చాలా విశేషం. ఈ నైరుతి మరియు ఉత్తరం ఈ రెంట్లో ఎక్కడైనా దోషాలు ఉంది అనుకోండి, నైరుతి దోషాలు ఉంటే ఇంట్లో వచ్చిన డబ్బంతా హాస్పిటల్కి పోతూ ఉంటుంది. అది నైరుతి బాగుండి ఉత్తరమే దోషం వచ్చిందంటే ఇంట్లో వచ్చిన డబ్బన్నీ కూడా పాపకృత్యులకు పెడుతూ ఉంటారు. అది ఈశాన్య దోషం వచ్చి ఉత్తరము ఈశాన్య దోషం వచ్చింది అనుకోండి, ఆ డబ్బులన్నిటికీ కూడా జూజమికి పెట్టి నష్టపోతూ ఉంటారు. అదే ఉత్తరము మరియు ఆగ్నేయం ఏదైనా 2 దోషాలు ఉన్నాయి అనుకోండి, అవి ఆ డబ్బులు ఇతరులకి ఇచ్చి ఇంటికి రాకుండా అయిపోతూ ఉంటుంది. అదే ఉత్తరం వాయు దోషం ఉంది అనుకోండి, అప్పుడు ఇంటికి వచ్చిన డబ్బులన్నీ కూడా దొంగతనంతో, లేదా ఇతరులు వంచడంతో, లేదా మనమే మోసపోయి ఇతరులకి ఇచ్చేయడము, లేదా అమ్ముకొని చేసే పనిలో ఇంటి యజమానికి నష్టాలు జరగడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకే ఉత్తర దిశ ఎప్పుడు కూడా కుబేర స్థానం. ఉత్తర దిశ, కుబేరుడు కదా అధిపతి, ఆ దిశ చాలా నాజోగ్గా ఉండాలి. రెండోది శుభ్రంగా ఉండాలి, అక్కడ వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇటువంటి వాస్తు దోషాలు ఏదైనా మీకు జనరల్ గా కనబడుతూ ఉంటే వాటన్నిటికీ కూడా విశేషంగా యంత్రోద్ధార అనే ఒక ఆధార ప్రకారం శ్రీవాస్తు యంత్రం ఇంట్లో ఉంటే ఆ దోషాలు తగ్గుతాయి. రేపు శనివారం విశేషమైన రోజు. రేపు మీ జాతకంలో రాహు కేతువులు నీచ స్థానంలో ఉండి, రాహు దోషాలుండి
ఏదైనా రాహుగ్రహాలకు సంబంధించిన దోషాలు ఉంటే రేపు ఖచ్చితంగా మీరు ముందుగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తదుపరి నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని ఇంటికి రండి. ఇలా చేయడం వలన సమస్త గ్రహ దోషాలు అంటే తత్క్షణం ఇప్పుడు ఏదో గోచారంలో గ్రహాలు బాగలేదు ఇటువంటివి ఏదైనా దోషాలు ఎవరో రాహుకేతు దోషాలు అని ఏదో చెప్పింటారు కదా, రేపు ఖచ్చితంగా నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి. ముందుగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాలు ప్రదక్షిణ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికే రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంట్లో భుజించాలి. అలా రేపు చేయండి. ఇది చేయడానికి కాని వారు రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంట్లో మీ ఇంటి దేవుడి ముందు దీపం వెలిగించి నవగ్రహ పీడా పరిహార స్తోత్రము గుర్తుపెట్టుకోండి. నవగ్రహ పీడా పరిహార స్తోత్రం అని ఉంటుంది, దాన్ని పారాయణం చేసుకోండి. గ్రహ బాధ నుంచి విముక్తి పొందొచ్చు. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం ఏదైనా ధర్మ గ్రంథం భగవద్గీత కావచ్చు, లేదో సరస్వతి గ్రంథాలు కావచ్చు, లేదో యంత్రము కావచ్చు, లేదా ఏదైనా ఒక శక్తిని పూజించాలి. ఈరోజు ఏకాదశి సాయంత్రం ధర్మ గ్రంథాన్ని పూజించి భగవద్గీత చదవడం, భగవద్గీత దానం చేయడం చాలా విశేషమైన రోజు. ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు వీటి కోసం. ఇవన్నీ చేయడానికి కాకపోయినా ఈరోజు సాయంత్రం లోపల ఒక పిడికుడు గోవుకి గ్రాసం అన్నా ఇవ్వండి. మనము ఉపవాసం ఉన్న రోజు గోవుకి గ్రాసం ఇవ్వడం వల్ల అంటే మన ఆహారం త్యజించి గోవుకి గ్రాసం ఇస్తాం కాబట్టి ఆ పుణ్యఫలం అపారంగా ఉంటుంది. ఏదో ఇది చెయ్యలేను, నేను ఇది చేయడానికి కష్టమే, నాకు ఏమి ఇది కూడా ఇంట్లో చెయ్యలేను అంటే ఇంట్లో ఒక టేప్లో భగవద్గీత వేసి వింటూ ఉండండి, లేదా విష్ణు సహస్రనామం చదవండి. ఈ రోజు సాయంత్రం విష్ణు ముందు నెయ్యి దీపం వెలిగించి సంతానం కోసం సంకల్పం చేస్తే త్వరలో ఆ యోగం ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.